అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. అంతరంగమందు అపరాధములు చేసి మంచి వాని వలె మనుజుడుండు, ఇతరులెరగకున్న ఈశ్వరుడెరుక విశ్వధాభిరామ వినురవేమ. చాలా రోజులకి దొరికిన మనవణ్ణి పక్కనే కూర్చోబెట్టుకుని తాను చదువుతున్న వేమన శతకాన్ని కూడబలికిస్తుంది రంగనాయకమ్మ గారు. ఆయన పోయిన తర్వాత కొడుకు, కోడలు, మనవడితో పాటు ఒకే ఇంట్లో ఉంటున్న ఆమెతో మాట్లాడేవారే కరువు. ఎప్పుడో ఉదయం ఉరుకులు పరుగుల మీద ఆఫీసులకి పరిగెత్తి రాత్రి భోజనాలకే ఇల్లు చేరతారు ఇద్దరు. మనవడు ఇషాన్ని స్కూల్ నుంచి తెచ్చే పనిని వాచ్మెన్కి అప్పగించేశాడు కొడుకు రాఘవ్. తనకు ఎలాగో కుదరదు అని. కోడలు స్నేహ వచ్చే వరకు ఇషాన్కి పక్కింటిలోనే కాలక్షేపం. పక్కింటి అమ్మాయి ట్యూషన్ చెబుతుంది. అయినా అసలు కారణం అది కాదు. ఈ ముసలమ్మతో ఎక్కువసేపు పిల్లోడు ఉంటే కాకమ్మ కబుర్లు, పిట్టకథలు చెప్పి వాడి బుర్ర పాడు చేస్తుంది. పాతకాలపు తుంగబుర్రలా తయారవుతాడు అని స్నేహ భయం. అందున మనోడు 8వ తరగతిలోనే ఐఐటి కోచింగ్ తీసుకుంటున్నాడు కదా, ముద్దులాగా తయారైతే ఎలా? అందుకే పక్కింట్లో ట్యూషన్ చెప్పి ఆశ ఇంటికి పంపేస్తుంది ఇషాన్ని. ఆశ కూడా బాగా చదువుకున్నదే. పాప పుట్టాక ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటుంది. ఏదో ఇలా కాలక్షేపానికి పిల్లలకి పాఠాలు చెబుతుంది. ఏంటో ఈరోజు ఆమెకి ఒంట్లో బాలేక ఇషాన్ని త్వరగా పంపించేసింది ఇంటికి. పిల్లోడు దొరికిందే తడువు. పెద్దావిడ బేతాళ కథలు, చందమామ కథలు, వేమన పద్యాలు అందుకుంది. పిల్లోడు కునికేస్తున్నాడు అన్న విషయం కూడా పట్టించుకోకుండా చెప్పుకుపోతోంది. స్నేహ రానే వచ్చింది. బాగా అలసిపోవడం వల్లనేమో వచ్చి రాగానే ఆ సీన్ చూసేసరికి ఒళ్ళు మండిపోయింది. అత్తగారిపై కోపం చూపలేక నిషాన్పై ఇంతెత్తున లేచింది. ఏరా, హోంవర్క్ అయ్యిందా? రేపు ఐఐటి మార్క్ టెస్ట్ ఉందిగా, లోపలికి వెళ్ళి చదువుపో అని కయ్యమంది. పెద్దావిడ కాస్త నొచ్చుకున్నా ఆవిడికి కూడా అలవాటు అయిపోయిందిలే. కొడుకు కూడా ఇల్లు చేరాక భోజనాలు చేసి అందరూ సోఫాలో కూలబడి టీవీ ఆన్ చేశారు. ఇంటిల్లిపాది ఒకే దగ్గర కాస్త సమయం గడిపేది ఆ గంట అరగంటే. పక్కా లోకల్ నేను పక్కా లోకల్ పాటకి ఓ పాప డ్యాన్స్ ఎరగదీస్తుంది. గట్టిగా ఓ 10 ఏళ్ళు కూడా ఉండవేమో. సినిమాలో స్టెప్పులన్నీ దించేసింది. స్నేహ, రాఘవ్ ఇద్దరు అబ్బురంగా చూస్తున్నారు. ఇషాన్కి కూడా చదువు నుండి బ్రేక్ టైం అది. కూర్చుని పాట కూని రాగం తీస్తూ చూస్తున్నాడు. చూడరా ఆ పాప ఎంత బాగా చేస్తుందో, నువ్వు కూడా చేయి అన్నాడు రాఘవ్. ఆ పిల్లకి ఐఐటి కోచింగ్ లేనట్టుందిలే అన్నాడు పెడసరంగా ఇషాన్. ఓర్ని, సర్లే అదైనా సరిగా ఏడు అన్నాడు మొట్టికాయ వేసి. రంగాయమ్మ గారికి మాత్రం వేరే ఛానల్లో వస్తున్న ఎన్టీ రామారావు గారి సినిమా చూడాలని ఉంది. అయినా 10 ఏళ్ల పిల్లకి ఆ గుడ్డ పీలకలు కట్టి ఏమిటి ఆ వికారమైన భంగిమలు, కుప్పెగుంతులను? దానికేమైనా ఆ పాట అర్థం తెలిసి చేస్తుందా? సన్నగా గొణిగింది. విననట్టే టీవీలో మునిగిపోయారు ముగ్గురు. ఎన్టీఆర్ సినిమా అయిపోయి ఉంటుందిలే అనుకుంటూ వెళ్ళి మంచం మీద పడుకుంది. ఉదయాన్నే మళ్ళీ పరుగులు మొదలు. ఇషాన్ జేబులో మొబైల్ ఫోన్ పెట్టుకుని నోట్లో టిఫిన్ కుక్కుని పరిగెడుతున్నాడు. ఒరేయ్, కాస్త కూర్చుని తినరా వెదవా అంది రంగాయమ్మ గారు. ముసలి దొబ్బకే టైం లేదు, బై బై అని పరిగెత్తాడు. వాడు సరదాగానే అన్నా ఆ మాట ఆమె మనసులో ముళ్ళులా గుచ్చుకుంది. స్కూల్ నుండి తీసుకురమ్మని ఆ వాచ్మెన్ గాని పంపుతావు చూడు, వాడే నేర్పిస్తూ ఉంటాడు ఆ భాష అని కొడుకు దగ్గర విసుక్కుంది కూడాను. అమ్మ, అన్నిటికీ ఎక్కువ ఫీల్ అవ్వకు. ఇప్పుడు సినిమాల్లో అలాగే సరదాగా జోక్ చేస్తూ ఉంటారు, అది నేర్చుకుని ఉంటాడులే, అనొద్దని చెప్తానులే తేలిగ్గా తీసి పారేశాడు కొడుకు. అయినా వాడికి సెల్ ఫోన్ ఎందుకు? అమ్మా ఊరుకోవే, సెల్లులో కొన్ని ఉంటాయి, యాప్స్ అంటారు వాటిని. చదువు కూడా అందులోనే చెప్తారు. వాటి కోసం సెల్లు ఉండాలి, తప్పదు. ఈ ముసలోళ్ళ చాదస్తం ఎవరూ మార్చలేరు మనసులో అనుకుంటూ బయలుదేరాడు. అప్పటికే స్నేహ వెళ్ళిపోయింది. ఆమె కూడా ఉంటే తెచ్చున లేచేది ఆయన గారితో ఇషాన్పై చాడీలు చెప్తుందని. సాయంత్రం స్నేహ వచ్చేసరికి రంగాయమ్మ టీవీలో వంటింటి చిట్కాలు కార్యక్రమాలు చూస్తుంది. ఇలాంటి ప్రోగ్రాంలు వేసేవాడిని తన్నాలి అని మనసులోనే అనుకుని కాస్త ఫ్రెష్ అయ్యింది. ఏంటి ఇషాన్ ఇంకా రాలేదు? బయట చూస్తూ ఆశ దగ్గరికి వెళ్ళింది. స్నేహ అక్కారా, ఇషాన్ ఇక్కడే బయట ఆడుకుంటూ ఉంటాడు చూడు. లిఖిత కూడా ఉంది తనతో. లిఖిత ఆశ 5 ఏళ్ల కూతురు. వీడొకడు చిన్న సందు దొరికితే చాలు ఆ వాచ్మెన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడే ఉంటాడు. నేను వెళ్ళి తెస్తానులే ఇద్దరు బుడుగుల్ని అంది నవ్వుతూ స్నేహ. కిందికి వెళ్ళి చూసింది. వాచ్మెన్ లేడు, పిల్లలు లేరు. చుట్టూ చూసింది. రోడ్డుపైకి పోలేదు కదా. ఆ వాచ్మెన్ గాడు బయటకు తీసుకెళ్ళిపోయాడా ఏంటి? చుట్టూ వెతికింది, ఎక్కడా కనిపించలేదు. పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చి ఫోన్ తీసుకుని ఇషాన్ నెంబర్కి కాల్ చేసింది. 2 సార్లు రింగ్ అయ్యింది, ఎత్తలేదు. 3వసారి కట్ చేసేశారు. స్నేహకి చెమటలు పడుతున్నాయి, ఒళ్ళు జలధరిస్తుంది. వాచ్మెన్కి ఫోన్ చేసింది, ఎత్తలేదు. మనసులో ఏదో మూల ఉన్న అనుమానం బలపడుతుంది. కాళ్ళు చేతులు ఆడడం లేదు. వెంటనే రాఘవ్కి ఫోన్ చేసి చెబుదామా? టెన్షన్ పడతాడేమో, నేనే ఎక్కువగా భయపడుతున్నానేమో. సరిగా మరోసారి వెతికి చూద్దామా? అత్తగారికి చెప్తే నసపెట్టి చంపుతుంది తప్ప ఉపయోగం లేదు. ఒక్కసారి మెరుపులాంటి ఆలోచన. ఒక్క చోటున చూడడం మర్చిపోయా. టెర్రస్ అంతే. లిఫ్ట్ ఉందన్న విషయం కూడా మర్చిపోయి పరిగెత్తుకుంటూ 4 అంతస్తులు ఎక్కి టెర్రస్ చేరింది.
టెర్రస్కి ఆ చివరిలో చీకట్లో ఏదో కదులుతుంది. కాస్త ముందుకు వెళ్ళింది. అమ్మయ్యా, పిల్లలే, మన పిల్లలే. ప్రాణం తేలిక పడింది. కానీ అంతలోనే ఆమె గుండె జారిపోయింది ఆ దృశ్యం చూసి. లిఖితను తాకకూడని చోట తాకుతూ కనిపించాడు ఇషాన్. బుర్ర గిర్రున తిరిగిపోయింది ఆమెకు. అటువైపు తిరిగి ఉండడం వల్ల వాడు ఆమె రాకని గమనించలేదు. వాడి జుట్టు పట్టుకుని వెనక్కి లాగి చెంప పగలగొట్టింది. ఆ ఊహించని పరిణామానికి ఇషాన్ బిత్తరపోయాడు. భయంతో వణుకుతున్నాడు. లిఖితను తేరిపార పరిశీలించి చంకన ఎత్తుకుని మరో చేత్తో ఇషాన్ చొక్కా పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళింది. ఆమె మనసులో వేల ప్రశ్నలు. ఏంటి వీడు ఇలా? అసలు నేను చూసింది నిజమేనా? పసిపిల్లోడుగానే చూస్తున్నా ఇన్నాళ్ళు. తన పెంపకంపై తనకే అసహ్యం వేసింది. కిందకి వెళ్ళి జరిగిన విషయం చెప్తే, అమ్మో ఇంకేమైనా ఉందా, నా మహాన ఉమ్మేస్తారు జనం. అయినా నా ఇషాన్ ఇలాంటి పని చేయడం ఏంటి? దడదడ మెట్లు దిగుతూ ఉంది. గుండె దడదడలాడుతుంది. కిందకి వచ్చేసరికి ఎవరికీ చెప్పకూడదనే నిర్ణయానికి వచ్చేసింది. పొంగుకొస్తున్న దుఃఖాన్ని అణిచిపెట్టి లిఖితను ఆశకు అప్పచెప్పి ఇంటికి బయలుదేరింది. బెడ్రూమ్లోకి లాక్కెళ్ళింది. చీపురు కట్ట తీసింది. వాడిని చితక బాధేద్దామన్నంత కసి వస్తుంది. చొక్కా పట్టుకుని ఈడ్చేసింది. కానీ దెబ్బ పడకముందు వాడి తీక్షణమైన చూపుకి ఒక్క క్షణం తనకే భయమేసింది. గుండె జల్లుమంది. అప్పటి వరకు భయంగా బిత్తర చూపులు చూసి, ఏంటి ఇప్పుడేంటి ఇలా? ఇప్పుడు వీడిని కొడితే వీడిక రాటు తేలిపోతాడేమో చీపురు విసిరేసిందో. వాడితో మాట్లాడడానికి కూడా అసహ్యంగా ఉంది. నిద్రలేని రాత్రి గడిపింది. రాఘవ్కి కూడా చెప్పలేదు ఎలా రిసీవ్ చేసుకుంటాడో అని. మర్నాడే స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్ళింది. అసలేంటి వీడి సమస్య? సైకాలజిస్ట్కి చూపించడం మంచిదేమో, ఏదో పరిష్కారం లభిస్తుంది అనే ఉద్దేశంతో. ఎవరికీ చెప్పకూడదు అనుకుంటూనే వేరే దారి లేక చూచాయిగా క్లాస్ టీచర్కి విషయం చెప్పింది. ఏంటి మేడం, ఏంటి దీనికి పరిష్కారం? ఆమె నుండి వచ్చిన సమాధానం స్నేహ మనసు లోతుల్లో గుచ్చుకుంది. ఏం చెప్పమంటారు? ఇది మీ ఒక్క పిల్లాడి సమస్య కాదు. అమ్మతనంలో కూడా ఆడతనపు అందాలు వెతికే సమాజంలో ఉన్నాం మనం. తల్లిలా చూడాల్సిన టీచర్ వైపు కూడా విద్యార్థులు చూసే చూపులు ఎంతటి మనోవేదనకి గురి చేస్తాయో మాకు మాత్రమే తెలుస్తుంది. ఈ విషయాలన్నీ మేము ఎవరికీ చెప్పుకోలేము, భరించను లేము. అందుకే టీచర్స్ అందరూ డ్రెస్ కోడ్గా చీర వద్దు, చుడీదారికి మార్చండి అని మొరపెట్టుకుంటే మార్చాము. అయినా ఏ డ్రెస్ అయితే ఏంటి, చూసే చూపు కలుషితమైనప్పుడు. కానీ మేడం, వాళ్ళ వయసు కేవలం 13. వాళ్ళు 8వ తరగతి పిల్లలు. తన్నుకొస్తున్న ఏడుపును ఆపుకుంటూ అంది స్నేహ. మీ పిల్లలు మీకు ఎప్పటికీ చిన్నపిల్లలే. కానీ సమాజం వాళ్ళ బుర్రల్ని పాడు చేసి చాలా కాలం అయ్యింది. సమస్య మన జీవన విధానంలో ఉంది. లోపం ఎక్కడో మీరే వెతకండి. సైకాలజిస్ట్ని కలవండి. అక్కడి నుంచి లేచి వచ్చేసింది. 1,00,000 ప్రశ్నలతో పాటు కుంగిపోయిన హృదయంతో కదిలింది. కారణాలు అన్వేషిస్తూ. తన సమస్యకు, అదే తనలాంటి తల్లుల సమస్యకు ఎవరు రెమెడీ చెబుతారు? పిల్లలు వాళ్ళ జీవితాలు ఎటువైపు వెళ్తున్నాయి? దీనికి సమాజం బాధ్యత ఏమిటి? అన్నీ జవాబు లేని ప్రశ్నలే.